హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ 2025 నవంబర్ నెలవి చూద్దామండి. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలు అనేవి చూద్దాం. ఏవైతే ఈ నెలలో వార్తల్లో ఉన్నాయో అవి. ఈ నెలలో వార్తల్లో ఉన్నవి ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి జోన్లు అనేవి వార్తల్లో ఉన్నాయండి. ఎకనామిక్ డెవలప్మెంట్ జోన్స్ అనేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమతుల్య పారిశ్రామికీకరణ మరియు ప్రాంతీయ అసమానతలు తగ్గించడం కోసం, అంటే ప్రాంతాలన్నీ ఒకేలా అభివృద్ధి చెందడం కోసం 3 ప్రత్యేక ఆర్థిక అభివృద్ధి జోన్లను, ఎకనామిక్ డెవలప్మెంట్ జోన్స్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో ఆ 3 జోన్లలో మొదటిది ఉత్తర తీర ప్రాంత జోన్. ఇది విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానుంది. 9 జిల్లాలు ఇందులోకి వస్తాయండి. ఇక్కడ పోర్టుల ఆధారిత అభివృద్ధి, ఐటీ అభివృద్ధి, మత్స్య పరిశ్రమ, ఫార్మాస్యూటికల్స్, పర్యాటకం ఈ రంగాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ 9 జిల్లాలు ఏంటి అంటే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ఈ జోన్లోకి వస్తాయండి. ఇంకొకటి మధ్య ఆంధ్ర జోన్. 7 జిల్లాలు ఇందులోకి వస్తే అమరావతి కేంద్రంగా ఇది ఏర్పాటు కానుంది. ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, అదే అగ్రో ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, వస్త్రాలు, సిమెంట్ క్లస్టర్లు, విజయవాడను వాణిజ్య విమానయాన కేంద్రంగా విస్తరించడం ఇందులోకి వస్తాయండి. ఇక్కడ ఈ 7 జిల్లాలు ఏంటి అంటే పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఇందులోకి వస్తాయండి. మూడోది రాయలసీమ జోన్. ఇక్కడ 9 జిల్లాలు ఇందులోకి వస్తున్నాయి. రాయలసీమ జోన్లో పునరుత్పాదక శక్తిని అభివృద్ధి చేయడం, గనులు, ఉద్యానవనాలు, తిరుమల తిరుపతి కేంద్రీకృత ఆధ్యాత్మిక పర్యాటకం, సో ఈ రంగాలను అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ఇందులోకి వచ్చే 9 జిల్లాలు ఏంటంటే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు ఇందులోకి వస్తాయండి. సో ఈ 3 ఆర్థిక జోన్ల యొక్క పరిపాలన నిర్మాణం ఎలా ఉంటుందంటే రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్ కమిటీ ఉంటుంది. దీనికి ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు. అలాగే జోనల్ కమిటీలు ఉంటాయి. అందులో ప్రతి జోన్కి సంబంధించిన మంత్రులు మరియు ఎమ్మెల్యేలు వాళ్ళతో కూడిన ప్రాంతీయ సభ్యులతో కూడిన కమిటీలు ప్రాంతీయ ప్రణాళికను పర్యవేక్షిస్తాయి. సో కార్యనిర్వాహక కమిటీ ఒకటి ఉంటుంది. ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ కార్యక్రమాల అమలును సమన్వయం చేస్తుంది. నెక్స్ట్ వ్యక్తిగత అమలు కమిటీ. ప్రతి జోన్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేతృత్వంలో ఒక కమిటీ ఉంటుంది. సో ఇందులో జిల్లా కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమిటీలో. విశాఖ రీజియన్కు సీఈఓగా యువరాజు గారు వ్యవహరిస్తున్నారండి. మిగతా 2 రీజియన్కి సంబంధించి సీఈఓ యొక్క పేర్లను ఖరారు చేయాల్సి ఉంది. కొంతమంది పేర్లు అది వినిపిస్తున్నట్టుకి అధికారికంగా అయితే ఇంకా తెలియదండి. విశాఖ రాయలసీమ రీజియన్ అభివృద్ధికి సంబంధించి విజన్ ప్రణాళికను నీతి ఆయోగ్ రూపొందించింది. వెరీ ఇంపార్టెంట్ అండి. అమరావతి రీజియన్కి సంబంధించి విజన్ ప్రణాళికను నీతి ఆయోగ్ మరియు సింగపూర్ సంస్థలు రూపొందించాయి. నెక్స్ట్ రాజధాని అమరావతి నిర్మాణానికి మరొక 16,666 ఎకరాల భూమి అవసరం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ 16,666 ఎకరాలు దేనికోసం అంటే 22,500 ఎకరాల అంతర్జాతీయ క్రీడా నగరంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి రైల్వే స్టేషన్ మరియు రైల్వే ట్రాక్ నిర్మాణానికి ఈ భూమిని సమీకరించనున్నారు అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ పల్లె పండుగ 2.0. పల్లె పండుగ 2.0 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఒక ముఖ్యమైన కార్యక్రమం అండి. ప్రత్యేక కార్యక్రమం. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం మరియు పరిశుభ్రతను పెంపొందించడం, గ్రామ పంచాయతీల స్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి గ్రామాలను మరింత అందంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ప్రారంభించిన తేదీ నవంబర్ 26, 2025. ప్రారంభించిన ప్రాంతం శివకోడు గ్రామం, రాజుల నియోజకవర్గం, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్. దీన్ని ప్రారంభించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పల్లె పండుగ 2.0ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పల్లె పండుగ కోసం మొత్తం ఎంత బడ్జెట్ అంచనా వేశారు అంటే 6,787 కోట్లు అవసరం అవుతుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఇక్కడ చేపట్టే పనులు ఏంటి అంటే రాష్ట్రంలోని మొత్తం ఉన్న పంచాయతీలు 13,326 పంచాయతీల పరిధిలో సుమారు 53,382 అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రోడ్డు కూడా నిర్మించనున్నారు. సుమారు 8,571 కిలోమీటర్ల కొత్త రహదారులు,
లేదా పాత రహదారుల పునర్నిర్మాణం అనేది జరుగుతుంది. గోకులాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పాడి రైతుల కోసం 25,000 మినీ గోకులాలు మరియు 157 కమ్యూనిటీ గోకులాలను ఏర్పాటు చేస్తున్నారు. కోనసీమకు అదనపు నిధులు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధి కోసం అదనంగా మరొక 100 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. నెక్స్ట్ మన ఇల్లు మన గౌరవం అండి. సో దీంట్లో భాగంగా సుమారు 3,192 మంది లబ్ధిదారులకు ఇళ్లను అందించడం జరిగింది. ఇళ్లను అందించి గృహప్రవేశాలు చేయించారు. వేరు పథకాల ద్వారా ఈ ఇళ్లను నిర్మించారు. మొదటిది పిఎంఏవై బిఎల్సి పథకం ద్వారా 2,28,034 ఇళ్ళు. పిఎంఏవై గ్రామీణ్ పథకం ద్వారా 65,292. ఈ పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన జన్మన్ పథకం కింద 6,866 ఇళ్ళు నిర్మించి అందజేయడం జరిగింది. సో ఇళ్ల స్థలాలకు సైజును కూడా పెంచారండి. ఇంతకుముందు 1 సెంటు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తున్నారు. అలాగే ఉచిత ఇసుక కూడా అందిస్తున్నారండి. ఇళ్ల నిర్మాణం కోసం 20 టన్నుల వరకు ఉచిత ఇసుక నిర్మాణానికి అందిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా అదనపు ఆర్థిక సాయం కూడా కొన్ని ప్రత్యేక సామాజిక వర్గాల వారికి అదనపు సాయం కూడా అందిస్తున్నారండి. ఎస్సీ బీసీలకి అయితే ఒక 50,000 వరకు అదనపు సాయం, ఎస్టీలకు 75,000. ఈ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో వాళ్ళకి ₹1,00,000 వరకు అదనపు సాయం అందజేయనున్నారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దీన్ని ప్రారంభించిన తేదీ నవంబర్ 12, 2025. సో ఎక్కడ ప్రారంభించారు అంటే దేవగుడిపల్లి, రాయచోటి నియోజకవర్గం, అన్నమయ్య జిల్లాలో మనకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 2029 నాటికి అందరికీ ఇల్లు అందించాలనేది లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. వచ్చే ఉగాది పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5.9 లక్షల మందికి 5.9 లక్షల ఇళ్ళ గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇది మన ఇల్లు మన గౌరవం అనేది మన ఇల్లు మన గౌరవం కింద ఉన్న అంశాలండి. నెక్స్ట్ కొత్తగా 3 జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఎందుకు అంటే పాలనా సౌలభ్యము మరియు స్థానిక ప్రజల డిమాండ్లు మరియు మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా 3 జిల్లాలను 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. దీంతో మనకి జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి, రెవెన్యూ డివిజన్ సంఖ్య 82కి చేరుకుంది. సో 3 జిల్లాలు ఏంటంటే పోలవరం జిల్లా, రంపచోడవరం హెడ్ క్వార్టర్గా ఇది ఏర్పాటు కానుంది. అల్లూరు సీతారాములు జిల్లాలోని ముంపు ఏజెన్సీ మరియు గిరిజన ప్రాంతాల ప్రజలకు పరిపాలన చేరువ చేయడానికి రంపచోడవరం, చిత్తూరు వంటి ఏజెన్సీ డివిజన్లు కలుపుతూ 12 ఈ పోలవరం జిల్లాని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మండలాల సంఖ్య 12. నెక్స్ట్ మార్కాపురం జిల్లా, కేంద్ర స్థానం మార్కాపురం. ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల దశాబ్దాల కళ అంటండి ఇది. ఒంగోలుకు 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన ఇబ్బందిని నివారించేందుకు ఈ కమిటీ నిర్ణయం తీసుకున్నారు. మార్కాపురం మరియు కనిగిరి రెవెన్యూ డివిజన్లతో ఈ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మండలాలు 21 మార్కాపురం జిల్లా. నెక్స్ట్ మదనపల్లి జిల్లా, కేంద్ర స్థానం మదనపల్లి. ప్రధాన లక్ష్యం అన్నమయ్య జిల్లాలో మదనపల్లిని కలపడంపై స్థానికంగా వ్యతిరేకం ఉండడం. ఈ ప్రాంత ప్రజలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో సాంస్కృతిక సంబంధాలు ఎక్కువగా ఉండడం వంటి అంశాల కారణంగా దీనిని ప్రత్యేక మా జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. మదనపల్లె మరియు పీలేరు రెవెన్యూ డివిజన్లతో ఇది ఏర్పాటు కానుంది. ఈ జిల్లాలో మండలాల సంఖ్య 19. నెక్స్ట్ 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారండి. ఒకటి నక్కపల్లి, ఇది అనకాపల్లి జిల్లాలో ఉంది. 2 అద్దంకి, ప్రకాశం జిల్లాలో ఉంది. పీలేరు, ఇది కొత్తగా ఏర్పాటు కానుంది, మదనపల్లి జిల్లాలో ఉంది. బనగానిపల్లె నంద్యాల జిల్లాలో ఉంది. మడకశిర సత్యసాయి జిల్లాలో ఉంది. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్. ఈ పథకం ప్రధాన ఉద్దేశం గోదావరి నది వరద జలాలను కృష్ణా బేసిన్ మీదుగా రాయలసీమలోని కరువు ప్రాంతాలకు తరలించడం. ఇది గతంలో ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ స్థానంలో స్వల్ప మార్పులతో తెరపైకి వచ్చిందండి. ఇది పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు వద్ద లభించే గోదావరి వరద జలాలు సుమారు 2 టీఎంసీలు చొప్పున
100 రోజుల్లో 200 టీఎంసీలు కృష్ణానది బేసిన్ మీదుగా బొల్లాపల్లి రిజర్వాయర్కు, అక్కడి నుంచి నల్లమల్ల సాగర్ రిజర్వాయర్కు తరలించడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడం. అదనంగా దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు మరియు మరో 6 లక్షల ఎకరాలకు స్థిరమైన సాగునీరు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని అంచనా వ్యయం 58,000 కోట్లుగా ఉంటుందని లెక్క కట్టారు. నెక్స్ట్, స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ. 2026 జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు ప్రతి కుటుంబానికి జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. వీటిలో 25 రకాల వివరాలతో పాటు P4 లాంటి అంశాలను కూడా పొందుపరచాలని నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్, రైతన్న మీకోసం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి మరియు రైతులను మరింత శక్తివంతం చేయడానికి రైతన్న మీకోసం పేరుతో ఒక భారీ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది నవంబర్ 24 నుంచి 29 వరకు ఈ కార్యక్రమాలు జరిగింది. ఒక వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరిగాయంటండి గ్రాండ్గా. ప్రధాన లక్ష్యం వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త 5 సూత్రాల వ్యూహం గురించి మరియు ఆధునిక సాగు పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించడం. క్షేత్రస్థాయిలో చర్యలు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు రైతుల ఇళ్లకు వెళ్ళి నేరుగా వారి సమస్యలు తెలుసుకోవడం, వారికి అవగాహన కల్పించడం వంటివి చేశారు. వర్క్షాపులు. డిసెంబర్ 3, 2025 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సేవా కేంద్రాల వద్ద ప్రత్యేక వర్క్షాపులు కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ సంస్కరణలకు మార్గనిర్దేశం చేసే ఈ 5 సూత్రాల ఫార్ములాను వెల్లడించారు. ఏంటి 5 సూత్రాల ఫార్ములా అంటే నీటి భద్రత, నెక్స్ట్ డిమాండ్ ఆధారిత సాగు, అగ్రిటెక్ అనుసంధానం, ఆహార శుద్ధి, నిరంతర ప్రభుత్వ మద్దతు. సో ఈ 5 సూత్రాల ఫార్ములా ఉపయోగిస్తే వ్యవసాయ సంస్కరణలు బాగా పనిచేస్తాయని, వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది. నెక్స్ట్, యూనివర్సల్ హెల్త్ పాలసీ. 2026 ఏప్రిల్ 1 నుండి అందరికీ ఆరోగ్య బీమా యూనివర్సల్ హెల్త్ పాలసీని అమల్లోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీపీఎల్ ఉన్న కుటుంబాలకు, అంటే బిలో పావర్టీ ఇండెక్స్ ఉన్న కుటుంబాలకు ఏడాదికి 25 లక్షల వరకు, ఏపీఎల్ అబోవ్ పావర్టీ లైన్లో ఉన్న కుటుంబాలకు 2.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందేలా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్, సంజీవని ప్రాజెక్టు. సంజీవని ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని యోచిస్తున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ మరియు డిజిటల్ హెల్త్ వ్యవస్థకు ఒక నమూనాగా పనిచేస్తుంది. సో ఇది ఒక సంజీవని అనేది ఒక డిజిటల్ హెల్త్కి ఒక డిజిటల్ వ్యవస్థ అనమాట అండి. కుప్పంలో సంజీవని ప్రాజెక్ట్ ప్రధానంగా సాంకేతికత మరియు సమగ్ర ఆరోగ్య రికార్డులపై దృష్టి సారించింది. ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్లు గురించి చూద్దామండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2025 జూలైలో కుప్పం ఏరియా ఆసుపత్రిలో రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కేంద్రం టాటా సంస్థ సహకారంతో ఏర్పాటు చేయబడింది. దీని పనితీరు ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ అనేది సంజీవని ప్రాజెక్టుకు కేంద్రంగా పనిచేస్తుంది. ఇది కుప్పం నియోజకవర్గంలోని అన్ని పిహెచ్సిలు, యూపీహెచ్సిలు మరియు విలేజ్ హెల్త్ సెంటర్ల అనుసంధానం చేస్తుంది. డిజిటల్ హెల్త్ కార్డులు. సో డేటా సేకరణ. కుప్పం నియోజకవర్గం ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య సమాచారం, వారికి చేసిన వైద్య పరీక్షలు, వాడిన మందులు, ఆరోగ్య సమస్యల వివరాలన్నీ సేకరించి కంప్యూటర్లో నమోదు చేస్తారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 3.20 లక్షల మంది ప్రజలకు వ్యాధుల ప్రొఫైల్తో కూడా ఒక డిజిటల్ హెల్త్ కార్డులు, ఐడీలు సిద్ధం చేస్తారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే రోగి వేరే ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఈ ఐడి నెంబర్ చెప్తే చాలు, వారికి హెల్త్ హిస్టరీ అంతా తెలుసుకుని చికిత్స అందించడానికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల ప్రతిసారి అనవసర పరీక్షలు చేయాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. వర్చువల్ సంప్రదింపులు. మారుమూల ప్రాంతాల్లోని రోగులు కూడా వీడియో కాల్స్ ద్వారా డిజిటల్ నెర్వ్ సెంటర్ల ద్వారా అనుసంధానమై నిపుణులైన వైద్యులతో మాట్లాడి సలహాలు పొందవచ్చు. నివారణ చర్యలు. సంజీవని ప్రాజెక్టు కింద దీర్ఘకాలిక వ్యాధులు మరియు హైపర్ టెన్షన్, డయాబెటీస్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు ఉచిత స్క్రీనింగ్ మరియు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు.
సో దీన్ని కూడా తొలి విడతగా కుప్పం నియోజకవర్గంలోనే అమలు చేస్తున్నారు. రెండో విడతగా చిత్తూరు జిల్లా అంతా జనవరి 2026 నుండి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ సంజీవని ప్రాజెక్ట్ అమలు చేయాలనుకుంటున్నారు. మూడో విడతగా చిత్తూరు జిల్లాలో విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్ని జిల్లాల్లోనూ ఈ డిజిటల్ హెల్త్ నెట్వర్క్ను మరియు సంజీవని ప్రాజెక్టును అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ కళలకు రెక్కలు పథకం వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుండి ఉన్నత విద్య చదివే విద్యార్థుల కోసం ఈ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు ఈ పథకం కింద సాయం అందించేందుకు విధి విధానాలు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్ 13 జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ కంట్రోల్ సెంటర్లు. సో ప్రతి జిల్లాలోనూ, ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఈ ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో సాంకేతికతను జోడించి వాస్తవ సమయ పర్యవేక్షణ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మరియు విపత్తు నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. రాజధాని ఆధునిక హంగులతో కూడిన రాష్ట్ర స్థాయి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మిస్తారంటండి. రాజధానిలో మొత్తం ఈ 13 జిల్లాల్లో ఏర్పాటు చేసే అన్నిటికీ కూడా మెయిన్ హెడ్ అక్కడ ఉంటుంది అనమాట అండి. కమాండ్ కంట్రోల్ సెంటర్ అక్కడ నిర్మిస్తున్నారు. ఈ ప్రధాన కేంద్రానికి 13 జిల్లాల కేంద్రాలు అనుసంధానింపబడతాయి. ఈ కేంద్రాల్లో సుమారు 264 మంది ఆపరేటర్లు పనిచేయడానికి వీలుగా వర్క్ స్టేషన్ టేబుల్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ కేంద్రాల పర్యవేక్షణకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ పర్యవేక్షణ చేపడతారు. ఆర్టీజీఎస్ కేంద్రాల ద్వారా అందించే ముఖ్యమైన సేవలు సాంకేతికతలు ఏంటంటే డేటా లేక్ అండి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల సమాచారం ఒకే చోట ఉండేలా ఒక డేటా లేక్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ సమాచార విశ్లేషణకు ఆర్టీజీఎస్ కేంద్రం ముఖ్య బిందువుగా మారుతుంది. నెక్స్ట్ వాట్సాప్ గవర్నెన్స్. ఇప్పటికే ఈ వ్యవస్థ ద్వారా సుమారు 750 రకాల సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఇది కూడా ఈ ఆర్టీజీఎస్ ద్వారా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ అవేర్ 2.0 ఇస్రో సహకారంతో శాటిలైట్ సాయంతో వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే వీలును ఈ వ్యవస్థ ద్వారా కల్పిస్తున్నారు. సో రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగాన్ని సెప్టెంబర్ 6, 2017 ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆర్టీజీ అనే దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే సెప్టెంబర్ 6, 2017 ఏర్పాటు చేశారు. ఈ విభాగం యొక్క క్రియాత్మక విభాగం ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అనమాట అండి. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే ఈ ఆర్టీజీఎస్ కేంద్రం ఎప్పుడు ప్రారంభమైంది అంటే నవంబర్ 26, 2017 నాటి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్ను ప్రారంభించారు. సో అది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి అండి. ఆర్టీజీ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది, అలాగే ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఎప్పుడు ప్రారంభించారనే దానికి సంబంధించి అనమాట అండి. నెక్స్ట్ మార్చి 2026 నాటికి ప్రాపర్టీ కార్డులు ఇస్తారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సామిత్వ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 2026 నాటికి ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో సుమారు 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని కృషి చేస్తుంది. రాష్ట్రంలో మొత్తం సుమారు 90 లక్షల గ్రామీణ ఆస్తులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలనేది ఒక దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 90 లక్షల ఆస్తులను 2 దశల్లో పూర్తి చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద హరిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం సుజలాన్ సంస్థ. సంస్థ పేరు గుర్తుపెట్టుకోండి. సుజలాన్ సంస్థ రాష్ట్రంలోనే భారీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను నిర్వహించనుంది. రాబోయే 4 ఏళ్లలో సుమారు 12,000 మంది యువతకు శిక్షణ ఇవ్వడం అనేది దీని యొక్క లక్ష్యం. ఏ రంగాల్లో శిక్షణ ఇస్తారంటే బ్లేడ్ టెక్నాలజీ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రోమెకానికల్ నైపుణ్యాలు అనేవి నేర్పుతారు. అనంతపురంలో తయారీ యూనిట్. సో అనంతపురం జిల్లాలోని కూడేరు వద్ద ఒక తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ భారీ రోటరీ బ్లేడ్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఇక్కడ తయారైన మేడ్ ఇన్ ఆంధ్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్కి ఎగుమతి చేస్తారు. నెక్స్ట్ సుజలాన్ సంస్థ టాటర్ పవర్తో జతకట్టి మరో ప్రాజెక్ట్ చేపడుతుంది. దీనికి 6,000 కోట్ల పెట్టుబడులు అవసరమవుతున్నాయి. పెట్టుబడి పెట్టనుంది.
సామర్థ్యం వచ్చేసరికి 700 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. 2019 తర్వాత రాష్ట్రంలో పనులు ప్రారంభించిన తొలి పవన విద్యుత్ ప్రాజెక్టుగా కూడా ఇది రికార్డుకి ఎక్కడం జరిగింది. సుజలాన్ సంస్థ టాటర్ పవర్తో జత కడుతుందన్నమాట అండి ఇక్కడ. నెక్స్ట్ ఏడాది పొడుగునా వందే మాతరం ఉత్సవాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వందే మాతర గీతం 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వివరాలు వెల్లడించడం జరిగింది. 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు వందే మాతర గీత ఈ సంబరాలు జరపాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో వందే మాతర గీత రచన ఎవరు చేశారంటే బంకించంద్ర చటర్జీ గారు చేశారు. రచించిన సంవత్సరం 1875 నవంబర్ 7న దీన్ని రచించడం జరిగింది. దీనిని ఆనందమఠ్ అనే ఒక పుస్తకంలో దీన్ని ప్రచురించడం కూడా జరిగింది. నెక్స్ట్ సామిత్వ పథకం గ్రామ సభలు ఇందాక ఆల్రెడీ చూసామండి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ కంటాల్లోని ఇల్లు స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయడానికి కంటే ముందు అభ్యంతరాల స్వీకరణ కోసం కొన్ని గ్రామ సభలు నిర్వహించనున్నారండి. సామిత్వ గ్రామ సభలు అంటారు వాటిని. ఈ పథకం కింద రెండో విడతలో సుమారు మొత్తం 45 లక్షల ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి నెలాఖరు నాటికి 1 కోటి కార్డులు పంపిణీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆదరణ 3 పథకం అండి. ఆదరణ 3 పథకం అమలు కోసం ప్రభుత్వం ఇటీవల 1000 కోట్లు కేటాయించింది. సో ఈ పథకం యొక్క ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. చేతి వృత్తులు మరియు కుల వృత్తుల వారికి ఆధునిక పనిముట్లు అందించి వారికి ఆర్థిక భరోసా కల్పించడం అనేది ఈ ఆదరణ 3 పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నైపుణ్యానికి ఏఐ పోర్టల్ ఫర్ స్కిల్స్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా యువతకు ఉపాధి మరియు నైపుణ్య శిక్షణ కోసం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ రూపొందించింది. సో ఇది సామర్థ్యాల అంచనా వేస్తుంది అనమాట అండి. ప్లంబర్ నుండి బీటెక్ విద్యార్థుల వరకు ఎవరైనా ఇందులో నమోదు చేసుకోవచ్చు. ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు జరుగుతాయి. అలాగే ఏఐ ఆధారిత అభ్యర్థి యొక్క సామర్థ్యాన్ని ఏఐ ద్వారా కూడా అంచనా వేస్తారండి. సో తద్వారా నైపుణ్యానికి ఈ ఏఐ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పునరుత్పాదక ఇంధన తయారీ జోన్, రెన్యూవల్ ఎనర్జీ జోన్ అండి. బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు దీన్ని. 1000 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ప్రాజెక్టును ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తుందండి. 1000 ఎకరాల్లో పునరుత్పాదక ఇంధన తయారీ జోన్. నెక్స్ట్ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ రెండో విడత నిధులు విడుదల చేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం కింద రెండో విడత నిధులు విడుదల చేశారు. సో ఎక్కడ విడుదల చేశారంటే కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి గ్రామం నుండి ముఖ్యమంత్రి గారు ఈ నిధులు విడుదల చేయడం జరిగింది. సో నవంబర్ 19, 2025న ఈ కార్యక్రమం జరిగింది. విడుదలైన మొత్తం సుమారు 3135 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం అనేది జరిగింది. సో లబ్ధిదారులు ఈ విడతలో దాదాపు 46.85 లక్షల మంది రైతు కుటుంబాలు లబ్ధి పొందినట్టు తెలపడం జరుగుతుంది. ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏడాదికి మొత్తం 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందించాలనుకుంది. ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా దీన్ని 3 విడతల్లో 7,000 అలాగే చివరి విడతగా 6,000 ఇచ్చి మొత్తం 20,000 సాయాన్ని అందించాలని నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ క్లస్టర్ వ్యవస్థల రద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో వివిధ విభాగాల్లో ఏర్పరిచిన క్లస్టర్ వ్యవస్థలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్లస్టర్ వ్యవస్థలు ప్రధానంగా వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల కింద ఏర్పాటు చేయబడ్డాయి. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,244 క్లస్టర్ వ్యవస్థలను రద్దు చేసింది. సో ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులు, పశుపోషణ, మత్స్య పరిశ్రమ వంటి వాటిని సమన్వయం చేయడానికి, రైతులకు సేవలు అందించడానికి క్లస్టర్లను గతంలో కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ నియామకాలండి. నియామకాలు చూద్దాం. సో ఈ నెలలో వార్తల్లో ఉన్న నియామకాలు ఏంటి అంటే భారత నావికా దళంలో వైస్ అడ్మిరల్ పదోన్నతి పొందిన తెలుగు వ్యక్తిగా కుదరవల్లి శ్రీనివాస్ గారు నిలిచారు. ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నిమ్మకూరు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్గా సివి శ్రీధర్ గారు నియమించబడడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ
ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గారు నియామకం పొందడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్ర సామాజిక సంక్షేమ మండలి చైర్మన్గా పోతుల బాలకోటయ్య గారు నియమించబడడం జరిగింది. సో ఇవి వార్తల్లో ఉన్న నియామకాలండి. నెక్స్ట్ అవార్డులు, గుర్తింపులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాతృ ఆరోగ్య సంరక్షణ విధానానికి అంతర్జాతీయ గుర్తింపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాతృ ఆరోగ్య సంరక్షణ విధానానికి సంబంధించి నెదర్లాండ్ కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ మిడ్ వైఫ్స్ నుండి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. మిడ్ వైఫరీ శిక్షణ కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రిలో సహజ ప్రసవాలను ప్రోత్సహించడం మరియు గర్భిణీ స్త్రీలకు మెరుగైన సంరక్షణలు అందించడం. సో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింది అంతర్జాతీయ సంస్థల సహకారంతో చేస్తుందండి. అవి ఏంటంటే యునిసెఫ్, యునైటెడ్ నేషనల్ చిల్డ్రన్ ఫండ్, అలాగే ఫెర్నాండెస్ ఫౌండేషన్. ఈ రెండింటి సహకారంతో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మాతృ ఆరోగ్య సంరక్షణ విధానాలను ఈ విధానాలని పకడ్బందీగా అమలు చేస్తుందన్నమాట అండి. ఈ అంతర్జాతీయ గుర్తింపు ఫలితంగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖకు ఒక ప్రత్యేక ఆహ్వానం కూడా అందింది. వేదిక పోర్చుగల్లోని లిస్బన్. కార్యక్రమం 2026 జూన్ 14 నుంచి 18 తేదీ మధ్య జరిగే అంతర్జాతీయ కార్యశాలలో మనకి ఈ అవార్డు ప్రకటిస్తారనమాట అండి. ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించింది కాబట్టి అక్కడికి పిలుపు వచ్చింది, అక్కడ ఏమి అవార్డు ఎవరు. సో ఇక్కడ మన భారతదేశ పాత్ర ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏంటంటే మాతృ ఆరోగ్య సంరక్షణలో అనుసరిస్తున్న తమ ఉత్తమ విధానాలు వివరాలను ప్రపంచ దేశాలకు ప్రతినిధుల ముందు ప్రజెంట్ చేయాల్సిందిగా ఐసీఎం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆహ్వానించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి లభించిన ఐజీబీసీ గ్రీన్ ఛాంపియన్ అవార్డు. సో ఆంధ్రప్రదేశ్కు ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్దిష్ట ప్రాజెక్టుకి కాకుండా పచ్చదనం ఆధారిత మౌలిక వసతుల నిర్మాణంలో జాతీయ స్థాయిలో చూపిన నాయకత్వానికి మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలులో ఆదర్శప్రాయంగా నిలబడినందుకు అందిస్తున్నారు ఐజీబీసీ గ్రీన్ ఛాంపియన్ అవార్డు అండి. ఆంధ్రప్రదేశ్లో 598 ఐజీబీసీ రిజిస్టర్డ్ గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి మొత్తం 622 మిలియన్ చదరపు అడుగులు కంటే ఎక్కువ ధృవీకరింపబడిన గ్రీన్ నిర్మాణ వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2040 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడానికి ఈ అభివృద్ధిని దీర్ఘకాలిక వాతావరణ మార్పులతో సమన్వయం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ కేంద్రీయ గృహ మంత్రి దక్షతా పథక్ అవార్డులు. సో ప్రతిష్టాత్మక కేంద్రీయ గృహ మంత్రి దక్షతా పథక్ అవార్డులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 5 అధికారులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం 1466 మందిని ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్ నుంచి 5 ఎంపిక అవ్వడం జరిగింది. వారు ఎవరో చూద్దామండి. అద్నాన్ నయీం అస్మీ, ఎస్పీ పశ్చిమ గోదావరి జిల్లా. వి భీమారావు, అదనపు ఎస్పీ పశ్చిమ గోదావరి జిల్లా. ఆర్జీ జయసూర్య, డిఎస్పీ పశ్చిమ గోదావరి జిల్లా. ఎండి నజీరుల్లా, ఎస్ఐ ఉండి పశ్చిమ గోదావరి జిల్లా. బొమ్మకంటి ఫణిభూషణ్, సహాయ సంచాలకుడు డిఎన్ఏ విభాగం, ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల. సో ఫోరెన్సిక్ విభాగంలో ప్రత్యేక గుర్తింపు అండి. ఈ ఫణిభూషణ్కు పురస్కారం వచ్చింది కదండి అది. సో ఫోరెన్సిక్ విభాగంలో దేశవ్యాప్తంగా కేవలం 9 మందికి మాత్రమే ఈ పురస్కారం లభించగా అందులో ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల డిఎన్ఏ విభాగ సహాయ సంచాలకుడు బొమ్మకంటి ఫణిభూషణ్ ఒకరు కావడం విశేషం. సో ఆయనకి కూడా ఈ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఏంటి అవార్డు అంటే కేంద్రీయ గృహ మంత్రి దక్షతా పథక్ అవార్డు. నెక్స్ట్ బాల సాహిత్య పురస్కారం. ప్రముఖ బాల సాహితీవేత్త డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ వారి ప్రతిష్టాత్మక బాల సాహిత్య పురస్కారం లభించింది. ఈయన రచించిన పుస్తకం పేరు కబుర్ల దేవత.
వాడిన సాహితీ ప్రక్రియ ఏంటంటే ఇది ఒక కథా సంకలనం. ఇందులో విశేషాలు ఏంటంటే ఈ పుస్తకంలో మొత్తం 36 కథలు ఉన్నాయి. పిల్లల్లో మానవతా విలువలు మరియు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా ఈ కథలను ఆయన రచించడం జరిగింది. గంగిశెట్టి శివకుమార్ గారు నెల్లూరు నగరానికి చెందినవారు. ఈ పురస్కారం కింద ఆయనకు ఒక తామ్రపత్రం ఒక 50,000 నగదు బహుమతిని అందజేస్తారు. నెక్స్ట్, స్వచ్ఛతా నిర్వహణలో విశాఖ పోర్టు ప్రథమ స్థానంలో నిలిచిందంటండి. చూద్దాం. దేశంలోని పరిశ్రమల విభాగంలో స్వచ్ఛతా నిర్వహణలో విశాఖ పోర్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రదానం చేసిన వారు కేంద్ర నౌకాశ్రయాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్. ఏడవ రాష్ట్ర స్థాయి రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు అనంతపురం ఆర్డిటి స్టేడియంలో 3 రోజుల పాటు జరిగిన ఈ పోటీలో ఆతిథ్య జిల్లా సత్తా చాటింది. విజేతగా మొదటి స్థానంలో అనంతపురం జిల్లా నిలిచింది. రన్నరప్గా 2వ స్థానంలో విశాఖపట్నం జిల్లా. కేవలం 1 పాయింట్ తేడాతో విశాఖ 2వ స్థానంలో నిలవగా 3వ స్థానంలో ఉన్నది కాకినాడ 30 పాయింట్లతో. సో ఏపీకి మరొక దాంట్లో మొదటి స్థానం వచ్చిందండి. ఈసీబీసీ పట్టణాల్లో కొత్తగా నిర్మించే వాణిజ్య భవనాల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్లింగ్ కోడ్ అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్, డిస్టింగ్విష్ ఫెలోషిప్ 2025 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయిన హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్ నారా భువనేశ్వరి గారికి లండన్లో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు గోల్డెన్ పికాక్ అవార్డు కూడా రావడం జరిగింది. కార్పొరేట్ గవర్నెన్స్ మరియు సస్టైనబిలిటీ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డు హెరిటేజ్ ఫుడ్స్కి రావడం జరిగింది. నెక్స్ట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన లండన్ గ్లోబల్ కన్వెన్షన్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. నెక్స్ట్, శంకుస్థాపనలు, పెట్టుబడులు, ఒప్పందాలు అండి. చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ మంత్లో. మనకి విశాఖపట్నంలో ఈ సదస్సు జరగడం, పెట్టుబడుల సదస్సు, చాలా పెట్టుబడులు, శంకుస్థాపనలు, ఒప్పందాలు అనేవి మనకి న్యూస్లో ఉన్నాయండి. ఆ ఉన్న వాటిలో ది బెస్ట్, బాగా ఇంపార్టెంట్ వాటిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి ఇవన్నీ. అమరావతిలో బ్యాంకులు మరియు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమం. సో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగిందండి. సుమారు 17 ఆర్థిక సంస్థలు, 15 బ్యాంకులు, 2 బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన ఇక్కడ జరిగింది. నెక్స్ట్, అమరావతిలో ప్లానిటోరియం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్తో ఒక ఒప్పందం కుదుర్చుకుని అమరావతిలో ప్లానిటోరియాన్ని నిర్మిస్తున్నారు. 500 ఫీజుతో క్వాంటమ్ టెక్నాలజీపై శిక్షణ. అమెరికాకి చెందిన వైజర్ మరియు హైదరాబాద్కు చెందిన క్యూబిటెక్ సంస్థల సహకారంతో ఈ కోర్సులను నిర్వహిస్తున్నారు. మొత్తం 50,000 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. ఫేజ్ 2 అనేది ఫేజ్ 1 టాపర్స్లో 3,000 మందికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం అనేది ఫేజ్ 2 అవుతుందండి. అది అడ్వాన్స్డ్ కోర్సు. ఈ ఫేజ్ 1లో టాపర్స్గా నిలిచిన 3,000 మందికి మాత్రమే ఫేజ్ 2 కోర్సు అందించడం జరుగుతుంది. నెక్స్ట్, రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుందండి. దీన్ని నిర్వహించే సంస్థ డిజిటల్ కనెక్షన్స్. సో ఇది రిలయన్స్ ఇండస్ట్రీ, అలాగే కెనడాకి చెందిన బ్రూక్ ఫీల్డ్ మరియు అమెరికాకి చెందిన డిజిటల్ రియాలిటీ, ఈ 3 సంస్థలు సంయుక్తంగా ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. దాన్ని డిజిటల్ కనెక్షన్ అంటారు. పెట్టుబడి సుమారు 98,000 కోట్లు పెట్టుబడి ఇక్కడ పెడుతున్నారండి. దీని సామర్థ్యం 1 గిగావాట్, విస్తీర్ణం సుమారు 400 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2030 నాటికి పూర్తి సామర్థ్యంతో ఇది అందుబాటులోకి తీసుకురావాలని దీన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్, విశాఖలో ఏర్పాటు కానున్న ఇతర డేటా సెంటర్లు అండి. ఇక్కడ మనం రిలయన్స్ డేటా సెంటర్ చూసాం. ఇంకే డేటా సెంటర్లు విశాఖపట్నంలో ఏర్పాటు కానున్నాయనేది ఇక్కడ చూద్దాం. ఒక సంస్థ పేరు గూగుల్ అండి, గూగుల్ క్లౌడ్. దీని సామర్థ్యం 1 గిగావాట్, పెట్టుబడి అంచనా 1,33,875 కోట్లు పెట్టుబడి గూగుల్ ఇక్కడ పెడుతుందని చెప్పి మనకు సమాచారం. ముఖ్యాంశాలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం చేసుకుంది. ఇది ఏఐ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ మరియు క్లౌడ్ సేవలను అందిస్తుంది. నెక్స్ట్, బ్రూక్ ఫీల్డ్ సంస్థ 1.1 గిగావాట్ల
డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తుంది. పెట్టుబడి సుమారు 1,10,000 కోట్లు అండి. కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ సంస్థ సొంతంగా వైజాగ్లో మరొక పెద్ద డేటా సెంటర్ క్లస్టర్ని ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్ సిఫీ టెక్నాలజీస్ అండి. దీని సామర్థ్యం 40 మెగావాట్లు. పెట్టుబడి అంచనా సుమారు 1000 కోట్లు పైగానే. సో సిఫీ తన 4వ తర్వాత తరం 4th నెక్స్ట్ జనరేషన్ డేటా సెంటర్ను వైజాగ్లోని అనకాపల్లి ప్రాంతాల్లో విస్తరిస్తుంది. ఇది హైపర్ స్కేల్ మరియు ఎంటర్ప్రైజ్ క్లయింట్లకు సేవలను అందించడానికి రూపొందించబడింది. నెక్స్ట్ టోల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్ టిల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రాజెక్ట్ ఏంటి అంటే హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ని ఏర్పాటు చేయనున్నారు. పెట్టుబడి సుమారు 15,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. సామర్థ్యం వచ్చేసరికి 300 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఇది డేటా సెంటర్. 2030 నాటికి విశాఖలో 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అది కూడా ఇంపార్టెంట్ అండి. 2030 నాటికి విశాఖలో ఈ ఎన్ని వేల మెగావాట్ల డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అంటే ఆన్సర్ 6,000. ఆంధ్రప్రదేశ్లో 500 కొత్త ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు మరియు ఈవీ ట్రక్కులు, బస్సులు, కార్ల సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి వీలుగా ఛార్జింగ్ నెట్వర్క్ను బలోపేతం చేస్తుంది. నెట్ క్యాప్ లక్ష్యం ప్రణాళిక రాష్ట్రంలోని ముఖ్య రహదారుల వెంట ప్రతి 30 కిలోమీటర్లు దూరానికి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండేలా నెట్వర్క్ను విస్తరించాలని నెట్ క్యాప్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కృషి చేస్తుంది. నెక్స్ట్ సర్వోటెక్ సంస్థ భాగస్వామ్యం. ముందుగా వచ్చిన సంస్థ ఏంటి అంటే సర్వోటెక్. ఒక్కసారి మళ్ళీ చదువుతున్నా చూడండి. సర్వోటెక్ సంస్థ ముందుగా వచ్చిన సంస్థ ఢిల్లీకి చెందిన సర్వోటెక్ అనే సంస్థ ఛార్జింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి ఫస్ట్ వచ్చిన సంస్థ అంటండి. ఈ సంస్థ బ్యాంకులు, స్టార్ హోటళ్ళు వంటి ముఖ్య ప్రదేశాల్లో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. సామర్థ్యం అందుబాటులో ఉన్న స్థలం మరియు అక్కడ వనరులను అనుగుణంగా 30 కిలోవాట్ల నుంచి 360 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఛార్జింగ్ కేంద్రాలను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. ధృవీకరణ ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ ధృవీకరణతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ మైనీ ప్రెసిషన్ ప్రొడక్ట్స్ అంటండి. రేమాండ్ గ్రూప్ పెట్టుబడులు. శ్రీ సత్యసాయి జిల్లా టేకులోడు వద్ద ఏరోస్పేస్ పరికరాల తయారీ కర్మాగారం. అనంతపురం జిల్లా గుడిపల్లిలోని వాహనాల విడిభాగాల తయారీ కేంద్రం. రాప్తాడ్లో అపరాల్ పార్క్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ మైనీ ప్రెసిషన్ ప్రొడక్ట్స్ రేమాండ్ గ్రూప్ పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది. సో ఏ రంగాల్లో పెట్టుబడులు పెడుతుందో చూసుకోండి. ఏరోస్పేస్ పరికరాల తయారీ, అనంతపురం జిల్లా గుడిపల్లిలో వాహనాల విడిభాగాల తయారీ, రాప్తాడ్లో అపరాల్ పార్క్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. కాకినాడలో విద్యుత్ నౌకల తయారీ. సో కాకినాడలో విద్యుత్ నౌకలు, ఎలక్ట్రిక్ షిప్స్ వెహికల్స్ తయారీ కోసం కేంద్ర ప్రభుత్వంతో సాన్ మారిటైమ్ షిప్పింగ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ కాకినాడలో జపాన్, నార్వే దేశాల సాంకేతిక పరిజ్ఞానంతో ఎలక్ట్రిక్ షిప్పులను తయారు చేస్తుంది. పెట్టుబడి ఈ ప్రాజెక్టు కోసం సుమారు 600 కోట్ల పెట్టుబడి పెట్టాలని సంస్థ యోచించింది. నెక్స్ట్ 30వ CII భాగస్వామి సదస్సు చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా చదువుతున్నప్పుడు తప్పులు వస్తే ఒకసారి చూడండి. చాలా ఎక్కువ మ్యాటర్ ఉండడం వల్ల కొంచెం చదువుతున్నప్పుడు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే క్షమించండి. తేదీలు నవంబర్ 14, 15, 2025లో జరిగింది. వేదిక వచ్చరికి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించింది. మొత్తం వచ్చిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు 13,25,617 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒప్పందాల సంఖ్య సుమారు 613 అవగాహన ఒప్పందాలు వివిధ సంస్థలతో కుదిరాయి. ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 13 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. సో ఎక్కువ పెట్టుబడులు ఇంధన రంగంలో పెట్టుబడులు రావడం జరిగింది మనకి.
5,33,351 కోట్ల పెట్టుబడులు ఇంధన రంగంలోను, పరిశ్రమల రంగంలో 2,80,384 కోట్లు, మౌలిక సదుపాయాలు దాంట్లో 2,01,758 కోట్లు, ఐటీ కమ్యూనికేషన్స్లో 1,59,467 కోట్లు ఈ రావడం జరిగిందండి. ఈ భాగస్వామ్య సదస్సులో మనకి పెట్టుబడులు రావడం జరిగింది. నెక్స్ట్ ఏపీసీఆర్డీఏ, అందులో 48,711 కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. పర్యాటకానికి 21,036 కోట్లు, ఆహార శుద్ధికి 13,008 కోట్లు రావడం జరిగింది. సో ఈ సదస్సును ప్రారంభించింది ఎవరు అంటే, ఈ ఒప్పందాలు ఈ పెట్టుబడుల సదస్సును ప్రారంభించింది గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారి సదస్సును ప్రారంభించారు. సో ఈ పెట్టుబడుల్లో మనకి వచ్చిన ఇంపార్టెంట్ పెట్టుబడులు, ఆ ప్రముఖ సంస్థలు ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏఎం గ్రీన్ గ్రూప్ అండి, కాకినాడ వద్ద ఇది గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ పెట్టుబడులు పెడుతుంది, ఏర్పాటు చేయనుంది. సుమారు 44,000 కోట్లు ఈ ఏఎం గ్రీన్ సంస్థ పెట్టుబడులు పెడుతుంది. నెక్స్ట్ ఇందాక చూసాం బ్రూక్ ఫీల్డ్ సంస్థ గ్రీన్ ఎనర్జీతో నడిచే 3 గిగావాట్ డేటా సెంటర్లతో సహా ఇతర పునరుత్పాదక ప్రాజెక్టుల్లో సుమారు $12 బిలియన్ పెట్టుబడులు అంటే సుమారు 54,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించడం జరిగింది బ్రూక్ ఫీల్డ్. రిలయన్స్ సంస్థ 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వేదిక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇదేం చేస్తుందంటే ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్ కోసం ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆంధ్రప్రదేశ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే రాష్ట్ర లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ కేంద్రం సాంకేతిక మార్గదర్శకాలను అందిస్తుంది. అదేవిధంగా దేశ గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యంలో 30% ఏపీలోనే సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. సైబర్ రెసిలియన్స్ అంటే అర్థం ఏంటంటే, పెరుగుతున్న డిజిటలైజేషన్ మరియు డేటా సెంటర్ల ఏర్పాటు నేపథ్యంలో సైబర్ భద్రత అనేది చాలా ముఖ్యం. సైబర్ భద్రతా వ్యవస్థ రాష్ట్రంలోని ముఖ్యమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్ గ్రిడ్లు, డేటా సెంటర్లు మరియు ప్రభుత్వ సర్వర్లు సైబర్ దాడులను రక్షించడానికి అత్యాధునిక విధానాలను అభివృద్ధి చేయడం. సో ఇదంతా సైబర్ రెసిలియన్స్లోకి వస్తుందండి. గ్లోబల్ ప్రమాణాలు, సైబర్ భద్రతలో అంతర్జాతీయ ప్రమాణాలను రాష్ట్రంలోకి తీసుకురావడం. నెక్స్ట్ విజయనగరం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారండి. సో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే విజయనగరం జిల్లా గుర్ల మండలం కెల్లా గ్రామం పరిసర ప్రాంతాల్లో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భూమి ఈ పరిశ్రమ కోసం ప్రభుత్వం సుమారు 1,085 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రాజెక్ట్ వివరాలు. కంపెనీ వచ్చేసరికి సూపర్ స్మెల్టర్ లిమిటెడ్. పెట్టుబడి ఈ కంపెనీ దాదాపు 8,570 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సో మన ఆంధ్రప్రదేశ్లో 8,570 కోట్లు పెట్టుబడి ఈ సూపర్ స్మెల్టర్ లిమిటెడ్ సంస్థ పెట్టనుంది. సామర్థ్యం ఏడాదికి 9 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసే సామర్థ్యంతో దీన్ని డిజైన్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ శంకుస్థాపన జరిగింది. డ్రోన్ సిటీలు మరియు స్మార్ట్ స్పేస్ సిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగిందంటండి. అది చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల శంకుస్థాపన జరిగిన డ్రోన్ సిటీ మరియు స్పేస్ సిటీ ప్రాజెక్టులు రాష్ట్ర సాంకేతిక ప్రగతిలో కీలకమైన ముందడుగుగా నిలుస్తాయి. విశాఖపట్నంలో జరిగిన 30వ CII భాగస్వామ్య సదస్సు వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ విధానంలో వీటికి శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. డ్రోన్ సిటీ మరియు స్పేస్ సిటీలు అండి, ట్విన్ స్పేస్ సిటీలు అనే వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది. సో వీటిని ఎక్కడెక్కడ ఉన్నాయనేది కింద కూడా ఇవ్వడం జరిగింది. డ్రోన్ సిటీ అనేది కర్నూలులో ఉంది. డ్రోన్ తయారీ మరియు పరిశోధనలో రాష్ట్రంలోని అగ్రగామిగా నిలపడమే దీని లక్ష్యం. ఇది కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక వార్డులో ఉంది. సుమారు 300 ఎకరాలలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. నెక్స్ట్ ఇది డ్రోన్ల తయారీ, డిజైన్, టెస్టింగ్ మరియు ధృవీకరణ కోసం ఒకే చోట అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సుమారు 25,000 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చే కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా సుమారు 40,000 ఉద్యోగాలు లభిస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ స్పేస్ సిటీ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడం కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిని ట్విన్ స్పేస్ సిటీస్గా పిలుస్తున్నారు. వీటిని సత్యసాయి జిల్లా మరియు తిరుపతి జిల్లాల్లో
ఏర్పాటు చేయనున్నారు. శాటిలైట్ విడిభాగాల తయారీ, స్పేస్ టెక్ స్టార్టప్లకు ఇంక్యుబేషన్ సెంటర్లు మరియు ప్రయోగాలకు అవసరమైన లాజిస్టిక్ సపోర్ట్ అందించడం దీని ప్రధాన లక్ష్యం. సో అంచనాలు ఏంటి అంటే రాబోయే 10 ఏళ్ల కాలంలో 25,000 కోట్ల పెట్టుబడులు మరియు 35,000 ఉద్యోగాలు ఈ రంగం ద్వారా వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. స్పేస్ సిటీ కోసమేమో బ్లూ స్పేస్ అనే సంస్థతో, అలాగే ఎటర్నల్ ఎక్స్ప్లోరేషన్ గిల్డ్ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. అది స్పేస్ సిటీకి సంబంధించి. డ్రోన్ సిటీ కోసం ఆల్గోబోటిక్స్, ఎయిర్వేస్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలతో కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ 2 ప్రాజెక్టులు స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా రాష్ట్రాన్ని హై టెక్నాలజీ హబ్గా మార్చే దిశగా చేపట్టినట్లు ప్రభుత్వం అంచనా వేస్తుంది. ప్రభుత్వం తెలిపింది. ఈ 2 ప్రాజెక్టులు స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా రాష్ట్రాన్ని హై టెక్నాలజీ హబ్గా మార్చే దిశగా చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. నెక్స్ట్, ఏపీ సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సింగపూర్ ప్రభుత్వం మధ్య ఇటీవల నవంబర్లో కీలకమైన ఒప్పందాలు కుదిరాయండి. విశాఖపట్నంలో జరిగిన 30వ CII భాగస్వామ్య సదస్సు వేదికగా ఈ ఒప్పందాలు కుదిరాయి. ప్రధాన ఒప్పందం అమరావతి రాజధాని నిర్మాణం, పట్టణాభివృద్ధి మరియు పాలనా వ్యవస్థలో సింగపూర్ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం. నెక్స్ట్, స్మార్ట్ సిటీ పాలన. పట్టణాల్లో ట్రాఫిక్ నిర్వహణ, నీటి సరఫరా మరియు వ్యర్థాల నిర్వహణకు సంబంధించి సింగపూర్ అత్యాధునిక సాంకేతికతను ఏపీకి అందిస్తుంది. నెక్స్ట్, ఏపీ అధికారులకు సింగపూర్ పట్టణ పాలనపై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. విజయవాడ నుండి సింగపూర్కు నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకున్నారు. వారానికి 3 సార్లు విమాన సర్వీసులు నడిపేలా ఒప్పందాలు కుదిరింది. ఇది పెట్టుబడులకు మరియు పర్యాటక రంగానికి ఊతమిస్తుంది. నెక్స్ట్, యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్స్పేస్ ప్లాట్ఫామ్ ULIP రాష్ట్రంలో సరుకు రవాణా వ్యవస్థలను డిజిటలైజేషన్ చేయడానికి ఒక ఒప్పందం ఉపయోగపడుతుంది. దీనివల్ల పోర్టులు మరియు పరిశ్రమల మధ్య రవాణా అనేది సులభతరం అవుతుంది. ఒకసారి మళ్ళీ చదువుతున్నాను చూడండి. యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్స్పేస్ ప్లాట్ఫామ్ అండి. రాష్ట్రంలో సరుకు రవాణా వ్యవస్థను డిజిటలైజ్ చేయడానికి ఒప్పందం ఉపయోగపడుతుంది. దీనివల్ల పోర్టులు మరియు పరిశ్రమల మధ్య రవాణా సులభతరం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ సివిల్ సర్వీసెస్ కాలేజ్తో ఒక కీలకమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తున్నారు వీళ్ళు. ఒకటి, నాయకత్వ శిక్షణ, లీడర్షిప్ ట్రైనింగ్ అనమాట. రాష్ట్రంలోని సీనియర్ IAS అధికారులు, గ్రూప్ 1 స్థాయి అధికారులకు నాయకత్వ లక్షణాలు, పాలనాపరమైన మెలకువలపై సింగపూర్ లేదా ఏపీలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పబ్లిక్ పాలసీ గవర్నెన్స్, ప్రజా విధానాల రూపకల్పన, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం. ఈ గవర్నెన్స్ వినియోగంపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం. నెక్స్ట్, సింగపూర్ తరహా సంస్థ ఏర్పాటు. సింగపూర్ సివిల్ సర్వీసెస్ కాలేజ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అత్యాధునిక శిక్షణా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు నిరంతరం శిక్షణ కేంద్రంగా ఉంటుంది. నెక్స్ట్, రెన్యూ పవర్ భారీ పెట్టుబడులు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన రంగంలో దిగ్గజ సంస్థ అయిన రెన్యూ పవర్ భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇటీవల ఆ సంస్థ చైర్మన్ సుమంత్ సిన్హా ముఖ్యమంత్రి నాయుడు గారితో సమావేశమై చంద్రబాబు నాయుడు గారితో ఈ ప్రతిపాదనలపై చర్చించారు. మొత్తం పెట్టుబడి 82,000 కోట్లు. ఇందులో భాగంగా సుమారు 22,000 కోట్లు, ఇందులో గతంలో ప్రతిపాదించింది 22,000 కోట్లు. ఇప్పుడు కొత్తగా కుదుర్చుకున్నది 60,000 కోట్లతో విలువైన ఒప్పందాలు ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం కుదుర్చుకున్న 60,000 కోట్ల విలువైన ఒప్పందాలు ఉన్నాయి. ఈ పెట్టుబడులతో రెన్యూ పవర్ కింద ఈ కింది ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుంది. సో రెన్యూ పవర్ ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6 గిగావాట్ల ఇంగాట్ వేపర్ తయారీ ప్లాంట్, తయారీ ప్లాంట్. నెక్స్ట్ 2 గిగావాట్ల పంపుడు హైడ్రో ప్రాజెక్టు. నెక్స్ట్ 300 KTPA కిలోటన్నుల గ్రీన్ అమోనియం ప్రాజెక్టు. 5 గిగావాట్ల విండ్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టాలు. సో ఇవన్నీ కూడా మనకి పెట్టుబడులు కాబట్టి
ఆ పెట్టుబడులు ఈ రెన్యూ పవర్ సంస్థ ఎక్కడెక్కడ పెట్టుబడులు ఏ రంగాల్లో పెడుతుందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 10,000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని, ఈ ప్లాంట్ను తీర ప్రాంతాల్లో ప్రధానంగా ఓడరేవుల దగ్గరగా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ అమోనియాను ఎగుమతి చేయడానికి పోర్ట్ సౌకర్యం అవసరం అవుతుంది కాబట్టి ఈ యూనిట్ వార్షిక సామర్థ్యం 1 మిలియన్ టన్నులుగా ఉండబోతుంది. నెక్స్ట్, అమరావతిలో అత్యాధునిక CAR-T క్యాన్సర్ చికిత్స. అమరావతిలో అత్యాధునిక CAR-T క్యాన్సర్ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హిలిక్స్ సెల్ సంస్థ తెలిపింది. ఇటీవల విశాఖపట్నం జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ సంస్థ ద్వారానే అమరావతిలో తయారీ యూనిట్ నెలకొల్పి ప్రస్తుతం కోట్లలో ఉన్న చికిత్స ఖర్చును దాదాపు 20 లక్షలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్యాన్సర్ చికిత్సకు కోట్లలో ఖర్చు అవుతుందంటే దాన్ని 20 లక్షలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ పెట్టుబడులు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన రంగం అభివృద్ధి కోసం హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్య సదస్సు 2025లో ఒప్పందాలు జరిగాయి. మొత్తం 30,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. విద్యుత్ సామర్థ్యం 4 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి. సో ప్రాజెక్ట్ రకం సౌర మరియు పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుంది. సుమారు 15,000 మందికి పైగా ఉద్యోగాలు ఈ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ పెట్టుబడుల వల్ల లభిస్తాయి. నెక్స్ట్, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు కానున్న సాలిడ్ స్టేట్ బ్యాటరీ పరిశ్రమ. సంస్థ పేరు ఈజౌల్ ఇండియా. ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇది ఒక జాయింట్ వెంచర్ పద్ధతిలో అడ్వాన్స్డ్ బ్యాటరీ తయారీ యూనిట్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 19,500 కోట్ల పెట్టుబడి. ఉత్పత్తి సామర్థ్యం 23 గిగావాట్ల ఉత్పత్తి జరుగుతుంది. ఈ ప్లాంట్లోనే సాలిడ్ స్టేట్ బ్యాటరీలు మరియు బ్యాటరీ తయారీకి అవసరమైన క్యాథోడ్ మెటీరియల్ను ఉత్పత్తి చేస్తారు. నెక్స్ట్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుండి తైవాన్ ప్రతినిధుల సమక్షంలో ఈ సంస్థ ఏపీ ఆర్థిక అభివృద్ధి బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్, భారత్ ఫోర్జ్ భారీ పెట్టుబడులు. ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో ప్రముఖ రక్షణ రంగ సంస్థ అయిన భారత్ ఫోర్జ్ భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టును భారత్ ఫోర్జ్ తన అనుబంధ సంస్థ అయిన ఆగ్నేయాస్త్ర ఎనర్జెటిక్స్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేస్తుంది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు 1,000 కోట్ల నుండి 14,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు అంచనా. నెక్స్ట్, రామాయపట్నంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ గృహాల తయారీ ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు ఏంటంటే జూలు గ్రూప్, ఇది స్వీడన్ చెందింది, అలాగే జోవో గ్రూప్. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇల్లు అంటే ఇవి పూర్తిగా చెక్కతో చేసిన ఇల్లు. ఫ్యాక్టరీలో విడిభాగాలు తయారు చేసి నేరుగా సైట్కి పంపిస్తారు. అక్కడ వాటిని ఇల్లుగా బిగిస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 20,000 నుంచి 90,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది కూడా ఒక అంచనా. నెక్స్ట్, పెట్టుబడి సుమారు 300 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. భూమి రామాయపట్నం పోర్టు దగ్గర ఉన్న ఫర్నిచర్ సిటీలో 500 ఎకరాలు దీనికి కేటాయిస్తున్నారు. నెక్స్ట్, 50 MSMEలు పార్కులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం. సో ఉద్దేశం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో లేదా ప్రతి జిల్లాలో పారిశ్రామిక వాడల్లో అభివృద్ధి చేసే స్థానికంగా ఉపాధి కల్పించడం. మరొకసారి చదువుతున్నాను చూడండి. MSMEలు 50 ఒకేసారి ప్రారంభోత్సవాలు చేశారండి. దానికి కారణం ఏంటంటే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసి స్థానికంగా ఉపాధి కల్పించడం. దీన్ని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు. ఈ MSME పార్కులను దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా గారి స్మారకార్థం ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో అనుసంధానించారు. ఈ పార్కుల ఏర్పాటు ఇటీవల కాలంలో ప్రకటించిన ఏపీ MSME పాలసీ 4.0లో భాగం. ఈ పాలసీలోని ముఖ్యాంశాలు: కార్పస్ ఫండ్ రుణాలు దొరకని చిన్న పరిశ్రమల కోసం 500 కోట్లతో ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారు. భూమి ఈ పార్కులలో పరిశ్రమలు పెట్టే వారికి తక్కువ ధరకే ప్లాట్లు కేటాయిస్తారు. ఈ పార్కుల్లో పరిశ్రమలు పెట్టే వారికి తక్కువ ధరకే ప్లాట్లు కేటాయిస్తారు. ప్రోత్సాహకాలు: పెట్టుబడి రాయితీ ఇస్తున్నారు. స్టాంప్ డ్యూటీ మినహాయింపు, తక్కువ ధరకు విద్యుత్ సరఫరా కూడా చేస్తున్నారు. ఈ 50 పార్కుల ద్వారా లక్షలాది మందికి స్థానికంగా ఉపాధులు కల్పించబడతాయి.
వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలపడం జరిగింది. గ్లోబల్ మార్కెట్, స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేయడం, ఉదాహరణ బొమ్మలు, వస్త్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటివి, దాన్ని గ్లోబల్ మార్కెట్ అంటారు. సో ఇదంతా కూడా ఎంఎస్ఎంఈలకు సంబంధించిన వివరాలండి. నెక్స్ట్, భారీ పానీయాల తయారీ పరిశ్రమ. కర్నూలులో ఏర్పాటు కాబోతున్న భారీ పానీయాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న సంస్థ రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద బెవరేజెస్ తయారీ కేంద్రం అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు తెలిపారు. సుమారు 2,380 కోట్ల పెట్టుబడి, 170 ఎకరాల్లో ఈ పరిశ్రమను విస్తరించనున్నారు. ఉత్పత్తి సామర్థ్యం నిమిషానికి 7,000 బాటిల్ డ్రింకులను తయారు చేసే అత్యాధునిక సామర్థ్యం దీనికి ఉంటుంది. ఉపాధి, ఈ పరిశ్రమ ద్వారా సుమారు 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుంది. నెక్స్ట్, లారెన్ ల్యాబ్స్ విశాఖలో భారీ తయారీ కాంప్లెక్స్. విశాఖపట్నంలో ప్రముఖ ఫార్మా సంస్థ లారెస్ ల్యాబ్స్ భారీ విస్తరణకు సిద్ధమైంది. మైసూరులో పెట్టాలనుకున్న యూనిట్ను కూడా విశాఖకి మారుస్తున్నారు. మొత్తం పెట్టుబడి సుమారు $600 మిలియన్ డాలర్లు, భారత్ కరెన్సీలో దాదాపు 5,280 కోట్లు. కాలపరిమితి, రాబోయే 8 ఏళ్లలో ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నారు. ప్రణాళిక, ఇప్పటి నుంచి ఏడాదికి సుమారు 1,000 కోట్ల చొప్పున ఖర్చు చేసిన పనులు వేగవంతంగా చేస్తారు. కుప్పంలో 7 కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన. సో కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన 7 పరిశ్రమల పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం పెట్టుబడి 2,203 కోట్లు. మొత్తం ఉపాధి 22,330 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కేటాయించిన భూమి 240 ఎకరాలు ఈ కుప్పంలో 7 పరిశ్రమలకు కేటాయించారు. ఈ 7 పరిశ్రమల వల్ల రాబోతున్న ఉపాధి 22,330 మందికి ఉపాధి దొరకనున్నట్టు అంచనా వేస్తున్నారు. సో ఈ 7 కొత్త పరిశ్రమలు ఏంటంటే, ఒకటి హిందాల్కో అండి, సుమారు 680 కోట్ల పెట్టుబడి అక్కడ పెడుతుంది. అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్లాంట్, ఇది ఐఫోన్ చాసిస్ తయారీకి అవసరమైన హైగ్రేడ్ అల్యూమినియం ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్, ఏసీఈ టెక్నాలజీస్ పెట్టుబడి సుమారు 525 కోట్ల పెట్టుబడి పెట్టాడు. దీంట్లో ఉత్పత్తి అయ్యేది డైరీ ప్రోటీన్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది, పాల ప్రోటీన్ల ఉత్పత్తి. నెక్స్ట్, శ్రీజ డైరీ, ఇక్కడ ఎస్విఎఫ్ సోయా మరియు మదర్ డైరీ అనేది ఇక్కడ కింద ఇది పాయింట్ కొంచెం క్లియర్గా లేదండి. సో హిందాల్కో సంస్థ ఒకటి, 7 పరిశ్రమలు కదండి. హిందాల్కో ఒకటి, ఏసీఈ ఇంటర్నేషనల్ ఒకటి, శ్రీజ డైరీ ఒకటి, ఈరాయి సివి, నెక్స్ట్ ఎలీప్ అనే సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. నాకు ఎస్ఎస్వి సోయా కూడా అదే, మదర్ డైరీ కూడానండి. ఇవన్నీ కూడా సంస్థల పేర్లు. సో ఈ 7 సంస్థలు ఏంటంటే శ్రీజ డైరీ, ఎస్విఎఫ్ సోయా సంస్థ, మదర్ డైరీ సంస్థ, ఈరాయి సివి, అలాగే ఎలీప్ సంస్థ, ఇవన్నీ కూడా పెట్టుబడులు పెట్టనున్నాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో హిందూజా గ్రూప్ సుమారు 20,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టండి, భారీ పెట్టుబడులు. ఒప్పందం జరిగిన ప్రదేశం లండన్లో జరిగింది ఒప్పందం. ఎక్కడెక్కడ ఈ హిందూజా సంస్థ పెట్టుబడులు పెడుతుంది అంటే, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారండి. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు మరియు తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నారు. హిందూజా గ్రూప్ కింద అశోక్ లేలాండ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. నెక్స్ట్, పునరుత్పాదక ఇంధనం, రాయలసీమ జిల్లాలో సౌర మరియు పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు నెలకొల్పనున్నారు హిందూజా సంస్థ వారు. థర్మల్ పవర్, విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్న హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1000 మెగావాట్లకు పెంచనున్నారు. ఇందులో భాగంగా 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 కొత్త యూనిట్లు రానున్నాయి. ఈవీ ఛార్జింగ్, రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, ప్రకాశం జిల్లా దొనగొండలో ఒక ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్. దీన్ని ఏర్పాటు చేస్తున్న సంస్థ పేరు చున్ జియోంగ్
ఉంచెల్లా క్యాన్సర్ సెంటర్, ఇది ప్రకాశం జిల్లా దొనకొండలో ఏర్పాటు కానుంది. 25 ఎకరాల విస్తీర్ణంలో. పెట్టుబడి సుమారు 4,260 కోట్ల పెట్టుబడి మనకి దక్షిణ కొరియా సంస్థ ఇస్తుంది. నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ అండి, ఇది కూడా పెట్టుబడి పెట్టింది. ఇది తెలంగాణకు చెందిన ప్రముఖ ఇంటిగ్రేటెడ్ సోలార్ ఎనర్జీ తయారీ సంస్థ ఈ ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్. భారతదేశంలో భారీ సోలార్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. మొత్తం పెట్టుబడి 5,942 కోట్లు. జిల్లా వచ్చేసరికి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట పారిశ్రామిక పార్కు. దీనికోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 2,935 కోట్ల రుణాన్ని కూడా ఈ ప్రీమియర్ ఎనర్జీస్కి అందించింది. సో అవి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని పెట్టుబడుల గురించి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. స్క్రైబ్ టైపస్ అనే వ్యాధి ఎక్కువగా వార్తల్లో ఉంది. ఇది ఓరియంటియా సుసుగాముచి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక తీవ్రమైన అంటువ్యాధి అండి. ఈ బ్యాక్టీరియా సోకిన చిన్న నల్లి కొట్టడం ద్వారా మనుషులకి వ్యాప్తిస్తుంది. ఈ నల్లి లార్వా దశలో ఉన్నప్పుడు దీన్ని చిగ్గర్ అంటారు. ఈ నల్లి యొక్క లార్వా బొడ్డుగా ఉన్నప్పుడు దాన్ని చిగ్గర్ అంటారంటండి. నల్లి కుట్టిన చోట చర్మంపై ముదురు రంగులో లేదా నల్లటి మచ్చలు లేదా స్క్రాబ్స్ ఏర్పడడం జరుగుతుంది. ఇది ఈ వ్యాధి యొక్క ముఖ్యమైన సంకేతం. సో చూసుకోండి, స్క్రబ్ టైపస్ వ్యాధి అంటే ఎక్కువగా వార్తల్లో ఉంది. సో ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని అడుగుతాడు. అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి చూసుకోండి. నెక్స్ట్ దిత్వా తుఫాను వార్తల్లో ఉందండి. ఈ తుఫానుకు ఆ పేరును యామన్ దేశం సూచించింది. ఈ తుఫాన్ ప్రభావం ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఉంది. దిత్వా తుఫాన్ అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని శ్రీలంక మీద చూపించింది. శ్రీలంకకు సాయం అందించడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ సాగర్ బంధు అని ప్రారంభించింది. తుఫాన్ల పేరు పెట్టే విధానం మొదటగా అట్లాంటిక్ మహాసముద్రంలో 1950లో ప్రారంభించింది. మన ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఈ పేర్ల వ్యవస్థను అధికారికంగా 2004లో ప్రారంభించారు. మన ప్రాంతానికంటే బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం, ఉత్తర హిందూ సముద్రంలో వచ్చే తుఫాన్లకు పేరు పెట్టే బాధ్యతను న్యూఢిల్లీలోని భారత వాతావరణ శాఖ నిర్వహిస్తుంది. దీనిని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అని పిలుస్తారు. ఈ ప్యానెల్లో ఉన్న మొత్తం ప్రస్తుత సభ్య దేశాలు 13. 2020లో ఈ 13 దేశాలు ఒక్కొక్కటి 13 పేర్లను సూచించాయి. దీంతో మొత్తం 169 పేర్లతో ఒక కొత్త జాబితా తయారైంది. తుఫాను ఏర్పడ్డప్పుడు ఈ జాబితా నుంచి ఒక్కో పేరును క్రమబద్ధీకరించి వాడతారు. సో ఇది మనకి దిత్వా తుఫాను అలాగే పేర్లు పెట్టే విధానం గురించి అండి. నెక్స్ట్ ఆవాస్ ప్లస్ యాప్. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఇల్లు పొందేందుకు అర్హులైనప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా PWL జాబితాలో నమోదు కాని ఎంతమందికి అవకాశం కల్పించడానికి ఆవాస్ ప్లస్ను ఉపయోగిస్తారు. ఎంతోమందికి ఏమనుకోవద్దండి. సో నమోదు కానీ ఎంతోమందికి అవకాశం కల్పించడానికి ఆవాస్ ప్లస్ యాప్ను ఉపయోగిస్తారు. దీని ద్వారా సేకరించిన కొత్త జాబితాను సమీక్షించి తుది అర్హత పొందిన వారికి PMAYG పథకం కింద కొత్త గృహాలు మంజూరు చేస్తారు. నెక్స్ట్ కమిటీలు నివేదికలు అండి. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనం అక్రమాలపై విచారించేందుకు హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ KG శంకర్ చైర్మన్గా, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ గంటా రామారావు, ఆచార్య నాగార్జున వర్సిటీ పూర్వ VC ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ సభ్యులుగా స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది హైకోర్టు. నెక్స్ట్ రోడ్డు ప్రమాదాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది. రోడ్డు ప్రమాద మరణాలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణ మార్గాలను సూచించేందుకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఉమా నేతృత్వంలో 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల అక్రమ రవాణాలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 4. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సో నెక్స్ట్ ఆర్థిక అంశాలు కొన్నిటిని చూద్దామండి.
ఏపీ ఆర్థిక నివేదిక కాగ్ విశ్లేషించిందండి ఆర్థిక పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ దాని ఆ వివరాలు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి 7 నెలలు ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఆర్థిక పురోగతిని కాగ్ విడుదల చేస్తుంది. రాష్ట్ర పన్నుల రాబడి సుమారు 1,66,573.09 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. మొదటి 7 నెలల్లో 82,983 కోట్లు వచ్చినట్లు సుమారు 50% వరకు ఈ మనం టార్గెట్ పెట్టుకున్న దాంట్లో పన్ను రాబడిలో 50% ఆల్రెడీ వచ్చేసిందని తెలపడం జరిగింది. జిఎస్టీ వసూల్లో సుమారు 52.49% వచ్చినాయని, అమ్మకు పన్ను 49.10% మరియు కేంద్ర పన్నుల్లో వాటా 56% అంచనాలకు అనుగుణంగా లేదు. అందుకంటే అంచనాలకు అనుగుణంగా లేదా అంతకంటే ఎక్కువగా కూడా సాగాయి. సో అంచనాలు అందుకున్నాయంటండి. ఎంతైతే అంచనా వేశారో వాటికంటే ఎక్కువే వసూళ్ళు అవి రావడం జరిగింది. పన్నేతర రాబడి కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లతో కలిసి మొత్తం రెవెన్యూ రాబడి 91,638.98 కోట్లకు చేరింది. నికర అప్పు అంచనా బడ్జెట్ అంచనాలో నికర అప్పుగా 79,926.89 కోట్లు తీసుకుంటామని పేర్కొన్నారు. 7 నెలల్లో నికర అప్పు 67,283.53 కోట్లు సుమారు 84% నికర అప్పుగా తీసుకున్నారు. ఇది ప్రభుత్వం రుణాలపై అధికంగా ఆధారపడుతుందని సూచిస్తుంది. సో ఇక్కడ ఈ లెక్కల ప్రకారం మనకి ఏమర్థమైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా అప్పుల్లో కూరుకుపోయి ఉందని, ఎక్కువగా అప్పులు ఇంకా ఎక్కువగా తీసుకుంటుందని ఇక్కడ తెలుస్తుంది. మూలధన వసూళ్లు అప్పులు మరియు ఇతర మూలధన వసూళ్లు మొత్తం కలిపి 73,321 కోట్లుగా ఉన్నాయి. నెక్స్ట్ రెవెన్యూ వ్యయం అండి. రెవెన్యూ వ్యయం అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, సంక్షేమ పథకాలకు అయ్యే ఖర్చు ఇది. మొత్తం రెవెన్యూ వ్యయం 7 నెలల్లో 1,26,767.11 కోట్లు ఖర్చు చేశారు. ఇది మొత్తం సంవత్సరం అంచనాల్లో 55.61%. సో ఇక్కడ ఇంకా ముఖ్య గమనిక అనేది ఇవ్వడం జరిగిందండి. 7 నెలల్లోనే ఖర్చు 55.61%, రాబడి 42.04% కంటే ఎక్కువగా ఉంది. అంటే ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువగా ఉంది. దీని అర్థం ఏంటంటే రెవెన్యూ వ్యయాన్ని భరించడానికి కూడా ప్రభుత్వాలు రుణాలు తీసుకోవాల్సి రావచ్చు. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ లోటు. రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉండడం వల్ల సుమారు 35,128 కోట్లు రెవెన్యూ లోటు నమోదైంది. అంటే ప్రభుత్వం ఆదాయం దానికి రోజువారీ ఖర్చులకు కూడా సరిపోవట్లేదని అర్థం. నెక్స్ట్ ఫిస్కల్ డెఫిసిట్ కోశాగార లోటు. రాష్ట్రం మొత్తం ఖర్చులు మొత్తం రాబడి కంటే తక్కువగా ఉన్నాయి అని తెలిపే కోశాగార లోటు సుమారు 57,755.90 కోట్లుగా ఉంది. ఇది రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సూచన. సో ఇది మనకి కాగుకి సంబంధించి ఆర్థిక అంశాలండి. ఎక్కువగా అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పి ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇతర అంశాలు ఉద్భవ్ 2025. ఉద్భవ్ 2025 అనేది ఏకలవ్య మోడల్ రెసిడెంట్ స్కూల్ విద్యార్థుల కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 6వ జాతీయ స్థాయి సదస్సు మరియు సాహిత్య ఉత్సవం. డిసెంబర్ నెలలో ఈ ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో కేఎల్ విశ్వవిద్యాలయంలో జరిగిపోయాయి. ఆల్రెడీ జరగనున్నాయి. తెలుగు అకాడమీ తిరుపతి కేంద్రంగా ఏర్పాటైంది, కానీ పరిపాలనా సౌలభ్యం కోసం విజయవాడ నుంచి కార్యకలాపాలు కొనసాగుతాయని తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ శరత్ చంద్ర గారు తెలిపారు. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు నవంబర్ 23, 2025న రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా వేడుకలుగా నిర్వహించింది. రైతులు ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ నెంబర్ 7337359375. సో వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయించుకోవచ్చు అంటండి.
నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో కీలక మావోయిస్ట్ నేతలు మరణించారు. ఆపరేషన్ సంభవ్ అనేది ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా భద్రతా దళాలు కలిపి నిర్వహించే ఒక సంయుక్తమైన ఆపరేషన్ అనుకుంటండి. అత్యంత సన్నని వరి వంగడం MTU 1426ను పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. అమరావతిలో 12 ఎకరాల ఫుట్బాల్ స్టేడియం ఏర్పాటు చేయనున్నారు. అన్నా క్యాంటీన్లకు ₹1 కోటి విరాళం అందించిన బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ సంస్థ. నెక్స్ట్ విశాఖలో ఏపీ ఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్పై సదస్సు 14-15 తేదీల్లో నవంబర్లో జరిగింది. అమరావతిలో MSK ప్రసాద్ అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ 12 ఎకరాల్లో నిర్మించనున్నారు. రాష్ట్రంలో 750 కోట్లతో అపెక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతిని ఏర్పాటుకు 40 ఎకరాల స్థలం కేటాయించాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నెక్స్ట్ భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం అనేది విజయనగరం జిల్లాలో ఉంది. విశాఖలో AB గ్లోబల్ MSME సదస్సు నవంబర్ నెల 9-10 తేదీలో నిర్వహించారు. నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్కి ధీటుగా తయారు చేయడానికి ప్రభుత్వం సంకల్పించిన కార్యక్రమం పేరు లీప్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి ఎంపిక చేసిన పాఠశాలలు అవి ఏంటంటే జిల్లా వచ్చేసరికి గుంటూరు. ఈ లీప్ ప్రయోగాత్మకంగా ఎక్కడ అమలు చేయబడుతుందంటే గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలో నిడమర్రు ZP ఉన్నత పాఠశాలలో మనకి ఈ లీప్ కార్యక్రమం దాన్ని లీప్ స్కూల్గా దాన్ని అభివృద్ధి చేస్తున్నారండి. మళ్ళీ చూసుకోండి, ఒక స్కూల్ని పాత స్కూలే లీప్ స్కూల్గా అభివృద్ధి చేస్తున్నారు. అది ఎక్కడుంది అంటే మంగళగిరి మండలం నిడమర్రు ZP ఉన్నత పాఠశాల అండి. అడ్వెంచర్ సిటీ ప్రజలకు సాహసాలు మరియు వినోదాలను అందించే లక్ష్యంతో రూపొందించబడిన అతిపెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన వినోద వేదిక అవుతుంది అడ్వెంచర్ సిటీ. సో దీన్ని నిర్వహిస్తున్న సంస్థ పేరు ఇంపార్టెంట్ అండి. విశ్వనాథ ఎవెన్యూ అనే సంస్థ ఈ అడ్వెంచర్ సిటీని నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్రీడాకారిణి 13వ వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల టీంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి. AI చాట్బాట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి త్వరలో 13 భాషల్లో సేవలు అందించేందుకు అమెజాన్ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నెక్స్ట్ చూడండి, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ECBC పట్టణాల్లో కొత్తగా నిర్మించిన వ్యాపార భవనాల్లో ECBC అమలు దేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ECBCనే పకడ్బందీగా మనది అమలు పరుస్తుందంటండి. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయాన్ని అమరావతికి తరలించారు. సో ఇవన్నీ ఇతర అంశాలండి. అవి కాకుండా మనకి పరకామణి కేసు ఒకటి సంచలనంగా అత్తమాటలో పేపర్లో కనబడుతుంది. అందువల్ల దాని గురించి కొన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. 2023 ఏప్రిల్ నెలలో తిరుమల పరకామణిలో విధులు నిర్వహిస్తున్న CV రవికుమార్ అనే వ్యక్తి హుండీలో విదేశీ కరెన్సీ సుమారు $72,000 విలువైన డాలర్లు దొంగిలిస్తూ సీసీ కెమెరాలకు దొరికిపోయాడు. అప్పటి TTD విజిలెన్స్ అధికారి వై సతీష్ కుమార్ ఈ దొంగతనాన్ని పసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవికుమార్ పై కేసు నమోదైంది. ఓకే, ఈ కేసు విచారణలో ఉండగానే నిందితుడు రవికుమార్ తన నేరాన్ని అంగీకరించి తనకున్న సుమారు 40 కోట్ల విలువైన ఆస్తుల్ని దేవుడికి ఇస్తానని విరాళంగా ఇస్తానని ప్రతిపాదించారు. దీని ఆధారంగా 2023 సెప్టెంబర్లో లోక్ అదాలత్ ద్వారా ఈ కేసును రాజీ చేసి మూసివేశారు. అయ్యబాబోయ్, ఒక్కసారి అండి ఏమనుకోవద్దు.
సో దీని ఆధారంగా 2023 సెప్టెంబర్లో లోక్ అదాలత్ ద్వారా ఈ కేసును రాజీ చేసి మూసేశారు. ఎప్పుడైతే అతను ఆస్తి ఇస్తానన్నాడో దేవుడి సొమ్మును దొంగిలించిన క్రిమినల్ కేసును ఇలా రాజీ పద్ధతిలో ముగించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసులో లోతుగా విచారణ జరగలేదని, దొంగతనం కేసును ఇలా రాజీ చేయడం కుదరదని, సరికాదని పిటిషనర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఈ కేసును సీరియస్గా తీసుకుని సిఐడి మరియు ఏసీబీలను తిరిగి విచారణ జరపాలని ఆదేశించింది. సో నిందితుల ఆస్తుల కూర్పుపై కూడా విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ కేసులో మలుపు తిప్పే సంఘటన ఒకటి ఇటీవల జరిగిందండి. ఈ కేసులో మొదటి ఫిర్యాదుదారుడైన మాజీ విజిలెన్స్ అధికారి వై సతీష్ కుమార్ 2025 నవంబర్లో అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. ఆయన రైల్వే ట్రాక్ పక్కనే శవంపై కనిపించారు. మొదట్లో ఇది ప్రమాదమని భావించిన పోస్టుమార్టం నివేదికలో తలపై బలమైన గాయాలు ఉన్నట్లు తేలడంతో దీన్ని హత్యగా ధృవీకరించారు. కేసు తిరిగి విచారణకు వస్తున్న సమయంలో ప్రధాన సాక్షి చనిపోవడం అనేక అనుమానాలకు తావించింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించడానికి, అందులోని మౌలిక అంశాలు సరళంగా వివరించడానికి భారత రాజ్యాంగం పిల్లల కోసం అనే పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఓకే సార్, భారత రాజ్యాంగం పిల్లల కోసం అనే పుస్తకాన్ని తీసుకొచ్చింది. మరొకసారి చదువుతున్నాను చూడండి. పాఠశాల విద్యాశాఖ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించడానికి ఒక పుస్తకం తీసుకొచ్చింది. ఆ పుస్తకం పేరు భారత రాజ్యాంగం పిల్లల కోసం. నెక్స్ట్ వాటర్ షెడ్ పథకం అండి, గుంటూరులో జరిగింది. ఇది వాటర్ షెడ్ జన్ జాగీదారీ కప్ అనేది కూడా జరిగింది. విజేతలుగా నిలిచిన ఈ కింది ప్రాజెక్టులకు 20 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఆ ప్రాజెక్టులు ఏంటి అంటే చిత్తూరు జిల్లా చెరుకువారిపల్లి ప్రాజెక్టు, శ్రీ సత్యసాయి జిల్లా మర్రి కొమ్మదిన్నె గంగాలమ్మ చెరువు ఆ ప్రాజెక్టు, అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి వారి ప్రాజెక్టు, ప్రకాశం జిల్లా తువ్వపాడు మారెల్ల, విజయనగరం జిల్లా మరో ముడియం. సో ఈ ప్రాజెక్టులన్నీ ఈ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టులన్నీ ఎన్నికయ్యాయండి. వాళ్ళందరికీ 20 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందనున్నాయి. నెక్స్ట్ రెండు రోజుల సదస్సులో వచ్చిన సూచనల ఆధారంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0కు రూపకల్పనలకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్లో పల్లెల్లో సో ఈ పాయింట్ అర్థమైందండి. ఈ సదస్సు జరిగింది కదండి, సదస్సులో వచ్చిన సూచనల ఆధారంగా ఒక కొత్త పథకానికి రూపకల్పన చేశారంట. దాని పేరు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనే దానికి ఏదో రూపకల్పనకు శ్రీకారం చుట్టారంటే అదేంటో చూద్దామండి తర్వాత. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని పల్లెల్లో రోడ్డు నిర్మాణం కోసం తాజాగా 858.82 కోట్లు కేటాయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ప్రతిని పెమ్మసాని చంద్రశేఖర్కు అందజేశారు. సో పల్లెల్లో రోడ్డు నిర్మాణానికి 358.82 కోట్లు కేటాయించడం జరిగిందంటండి. సో ఇవి నవంబర్ నెల కొన్ని ఇంపార్టెంట్ బిట్లు. ఎక్కడైనా తప్పులు చదివితే క్షమించండి. సో ఈ ఎంత డేటా తయారు చేసారు కలిసిపోయిన తర్వాత వీడియో చేస్తున్నప్పుడు కొన్నిపాట్లు వస్తున్నాయండి. దానివల్ల అక్కడక్కడ కొన్ని తప్పులు అవి చదవడం జరిగింది. అటువంటివి ఏమైనా ఉంటే మన్నించండి. ఈ పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళకి నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా కావాల్సి వస్తే మెసేజ్ చేస్తే అమౌంట్ ఎంత అనేది చెప్తాను. థ్యాంక్ యూ.